ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన వస్తుంది. మనందరం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే సెకండ్ లిస్ట్ పేరుతో దాదాపు 24 మంది సిట్టింగ్లను వారి స్థానాలను మార్చేసి కొంతమందికి సీట్లు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించారో ఈ ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి. అందులో ప్రధానంగా మంత్రి అమర్నాథ్తో పాటు గోరంట్ల మాధవ్ కూడా ఉన్నాడు. అలాగే మల్లాది విష్ణు, గొల్లాబాబురావు, వీళ్ళు నలుగురికి అయితే సెకండ్ లిస్టులో మొండి చేయి చూపించడం జరిగింది. ఇందులో ప్రధానంగా అత్యంత వివాదాస్పద ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్ నిన్న మరొకసారి రచ్చ చేసినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డితో తీవ్ర వాగ్వాదానికి దిగి దాదాపుగా తిట్టి కొట్టినంత పనిచేశాడని చెప్పి ఆ వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఎప్పుడైతే ఆ హిందూపురం పార్లమెంటుకి కొత్త అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు, అది కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి బళ్ళారి నుంచి తీసుకొచ్చి శాంత అనే ఒక మహిళకైతే ఆ హిందూపురం పార్లమెంట్ టికెట్ ప్రకటించారో దీంతో ఆ గోరంట్ల మాధవ్ దాన్ని తీవ్ర అవమానంగా భావించి నాకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, నన్ను ఎందుకు దూరం పెట్టారు, పోనీ పార్లమెంట్కి ఇవ్వకపోతే శాసనసభకైనా ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి పూర్తి స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడి తాడో పేడో తేల్చుకునేందుకు తాడేపల్లి కూడా హుటాహుటిని వెళ్ళడం జరిగింది. అలాగే ఇదే క్రమంలో మాటా పెరిగి ఒకనొక దశలో సజ్జల రామకృష్ణారెడ్డిని తీవ్ర వ్యాఖ్యలతో గోరంట్ల మాధవ్ తిట్టినట్టుగా కూడా బయటకైతే వార్తలు వస్తున్నాయి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకనంటే సాధారణంగా ఎవరికైనా సీటు పోయిందంటే అసహనం ఉంటుంది, కామనే మనందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న గోరంట్ల మాధవ్ ప్రధానంగా అడిగిన విషయం, ఎందుకు నాకు టికెట్ ఇవ్వటం లేదు, దానికి ఏదైనా ఒక రీజన్ ఉందా, ఎందుకు నన్ను దూరం పెట్టారు, రాజకీయంగా ఎందుకు నన్ను బలిపశువుని చేయాలి అనుకుంటున్నారు, నేను జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఉన్నవాడిని, నాకే అన్యాయం చేస్తే ఇక ఇతరుల పరిస్థితి ఏంటి, ఎందుకు కనీసం నాకు మాట అయినా చెప్పకుండా ఈరోజు నా టికెట్ పీకేసి అక్కడ కొత్త అభ్యర్థిని ప్రకటించారు అంటే ఇది నాకు అవమానం కాదా అని చెప్పి అడిగారు. ఇదే క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి నీ చేష్టల వల్ల తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, పార్టీ గెలిచిన తర్వాత ప్రాధాన్యత అయితే ఉంటుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నా ఒక్కడి మీదే పడతారు ఎందుకు, నాతో పాటు చాలామంది ఉన్నారుగా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ టికెట్లు ఎందుకు బీకేలేదు, నా టికెట్ ఎందుకు బీకేశారు, కాబట్టి అది రీజనే కాదు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ గతంలో ఒక వీడియో కాల్ రూపంలో దేశం మొత్తం కూడా వైరల్ అయిన వ్యక్తి. సో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరువు పోగొట్టుకున్నాడు, ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే అలాంటి ఘటనలు గోరంట్ల మాధవ్ ఒక్కడే కాదు, ఇతరులు కూడా చేశారు. సంజన సుకన్య, అంబటి రాంబాబు కానివ్వండి, లేదా గంట అరగంట అవంతి శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆక్వాకు చెందిన వాళ్ళే. సో నిన్న గోరంట్ల మాధవ్ అదే ప్రశ్నించాడు పరోక్షంగా, నన్ను ఒక్కడే కాదు కదా, చాలామంది ఉన్నారు కదా, పోనీ అదే రీజన్ అయితే చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ టికెట్లు ఎందుకు బీకేలేదు, నా టికెట్ ఎందుకు బీకేస్తున్నారని చెప్పి నిన్న నిలదీస్తే సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇక ఇదంతా నాతో కాదు కానీ మొత్తం అధిష్టానం తీసుకున్న నిర్ణయం, నేనైతే ఏం చేయలేను, నువ్వు చేసేది ఏమైనా ఉంటే చేసుకో అని చెప్పి ఒకనొక దశలో అసహనంతో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ గోరంట్ల మాధవ్కి చెప్తే ఈ సందర్భంగా ఎప్పుడైతే ఈ మాటలు నువ్వు చేసేది ఏముందో చేసుకో అని ఇలాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ గోరంట్ల మాధవ్ సహనం కోల్పోయి పెద్దగా కేకలు కూడా వేసినట్టుగా సమాచారం. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది ఉట్టిన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైందని ఒకసారి చూసే పరిస్థితి. దీంతో మొత్తానికి ఏదో మాటల యుద్ధం జరుగుతుందని తెలిసి ఆ క్రమంలో ఎవరు అటువైపు వెళ్లకుండా, ఎందుకంటే ఎవరైనా గొప్పనే వీడియో అన్న తీశారనుకోండి, లేదా ఫోటోలు తీశారనుకోండి, అవి మొత్తం బయటకు వస్తాయి. అందుకని అటువైపు ఎవరు వెళ్లకుండా వెంటనే సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి మొత్తాన్ని కూడా ఆ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఆపేసినట్టుగా కూడా నిన్న సమాచారం వచ్చింది. ఇక ఫైనల్గా అంటే సజ్జల రామకృష్ణారెడ్డిని ఒకనొక దశలో అసలు మధ్యలో నీ బోడి పేత్రం ఏంటి అని చెప్పి ఒకనొక దశలో సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఆ గోరంట్ల మాధవ్ నిలదీసినట్టుగా సమాచారం. అయితే ఈ విషయం తెలిసిన ఆ వైసీపీ వర్గాలు కొంతమంది ఆశ్చర్యపోతే కొంతమంది సబ్బరపడుతున్నారు. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి అందరికీ అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి చాలామందిలో ఒక రకమైన ఫీలింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు గోరంట్ల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డిని దాదాపు తిట్టినంత పనిచేశాడు, ఆయనతో యుద్ధం చేశాడంటే చాలామంది సంబరపడుతున్నారు. ఎవరో ఒకళ్ళనే ఎలాంటి వాళ్ళు తగలాలే, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని చెప్పి కొంతమంది సంబరపడితే కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆయనతో పెట్టుకుంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది కదా,
ఆయనతో పెట్టుకుంటే ఎలాంటి వ్యక్తినైనా కిందకి లాగేస్తాడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న పలుకుబడి అలాంటిది. సో అలాంటి వ్యక్తితో పెట్టుకున్నాడంటే పోయి అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోయే పరిస్థితి. సో నిన్న జరిగిన ఘటన మొత్తం ఎంటైర్ వైసీపీ వర్గాలనే కాదు, తాడేపల్లిలోనే కాదు, దాదాపుగా ఇది జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళినట్టుగా సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి వెంటనే ఆ జగన్మోహన్ రెడ్డికి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఈ గోరంట్ల మాధవ్ చివరిలో వెళ్తా నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర తేల్చుకుంటాను ఈ కథ ఏంటోనని చెప్పి చివరిలో చెప్పి వెళ్ళడం జరిగింది. సో ఖచ్చితంగా రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని అయితే కలిసే ప్రయత్నం చేస్తాడు. ప్రస్తుతానికి అయితే అపాయింట్మెంట్ దొరకలేదు, కానీ రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని కలిసి తన టికెట్ గురించి ప్రశ్నించే ప్రయత్నం జరుగుద్ది. దీనికంటే ముందే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డికి చెప్పిన నేపథ్యంలో రేపు గోరంట్ల మాధవ్ మరి ముఖ్యమంత్రిని కలిస్తే ఆయన ఏ విధంగా స్పందిస్తాడనేది చూడాలి. ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి అనూహ్యంగా వచ్చిన వ్యక్తి. గతంలో టీడీపీ నేతల మీద తొడలు కొట్టి మేసాల మేలేస్తే అప్పట్లో ఆయనకి అంటే ఒక రకమైన హైప్ క్రియేట్ అవడంతో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చి తీసుకొచ్చి పెట్టాడు. వాస్తవానికి గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో పోరాడింది కూడా లేదు. ఆయనకి ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తెలుగే సరిగ్గా రాదు. అలాగే గతంలో కియా లాంటి పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులను బెదిరించి అబాసుపాలైన చరిత్ర. గోరంట్ల మాధవ్ లాంటి వారి చర్యల వల్లే అసలు రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదని చెప్పి అప్పట్లో టీడీపీ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒక ప్రచారం కూడా చేసింది. అంటే జరిగిన మాట వాస్తవమే, ప్రతినిధుల్ని బెదిరించిన మాట వాస్తవం. ఎందుకు బెదిరించాడు అనేది మనకైతే తెలీదు. వాటా లేదు అడుగుంటాడు, కియా పరిశ్రమ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే అది ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నది అయి ఉంటుంది బహుశా. అందుకని అది ఇవ్వలేదన్న ఒక ఉద్దేశంతోనే బెదిరించాడని చెప్పి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. సరే అందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందనేది మనకైతే తెలియదు, కానీ బెదిరించిన మాట వార్త వాస్తవం. ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో అది చక్కర్లు కొడుతూనే ఉంది. సో అలాంటి అనేక రకాలుగా అటు వీడియో కాల్ రూపంలో కానివ్వండి, ఇటు ప్రతినిధులను బెదిరించడంలో కానివ్వండి, లేదా పార్లమెంట్లో తన చేష్టల ద్వారా కూడా పరుగు పోగొట్టుకున్నాడు. టీడీపీ నేతలు మాట్లాడుతుంటే వెళ్ళి మైకి లాగటం, లేదా టీడీపీ ఎంపీలు మాట్లాడే సమయంలో వాళ్ళు అడ్డుకోవటం, వాళ్ళు తోసేయటం, ఇలాంటి చేష్టలు కూడా గోరంట్ల మాధవ్ గతంలో చేశాడు. దాంతో కూడా పక్క పార్లమెంటు సభ్యులందరూ కూడా తిట్టే పరిస్థితి. నీకైనా బుర్రబోయిందా, ఏం చేస్తున్నావు, నువ్వు ఒక ఎంపీ అనుకుంటున్నావా, లేకపోతే వీధిలో బయట తిరిగేవాడు అనుకుంటున్నావా, ఏంటి ప్రవర్తన అని చెప్పి పక్క వాళ్ళు కూడా హెచ్చరించే పరిస్థితి. సో అలాగే అక్కడ పరుగు పోగొట్టుకున్నాడు. అంటే మొత్తానికి అటు పార్లమెంట్లో పరుగు పోయి, ఇటు రాష్ట్రంలో పరుగు పోయి, వీడియో కాల్ రూపంలో ఏకంగా దేశంలోనే పరుగు పోయి, అటు కియా ప్రతినిధులు బెదిరించడం వల్ల అక్కడ పరుగు పోయి, మొత్తంగా తన మీద తీవ్ర వ్యతిరేకతను అయితే మూటగట్టుకున్న మాట వాస్తవం, అందులో సందేహమే లేదు. కాకపోతే నాకంటే వ్యతిరేకత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నన్నే బలిపశువుని చేస్తున్నారు అనేది గోరంట్ల మాధవ్ ఆవేదన. సరే టికెట్ పోతే ఎవరికైనా ఆవేదన వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. సరే తర్వాత ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే, ప్రస్తుతానికైతే గోరంట్ల మాధవ్ వైసీపీ పార్టీలో మరొక బలిపశువుగా మారాడు. దీంతో ఆ అసహనాన్ని తట్టుకోలేకే సజ్జల రామకృష్ణారెడ్డితో తీవ్ర వాగ్వాదం, దాదాపుగా కొన్ని కఠిన పదాలతో విమర్శించాడు, తిట్టాడు అని కూడా సమాచారం. అంతేకాకుండా ఆయన మధ్యలో నీ బోడి పెత్తనం ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి దగ్గరే తేల్చుకుంటాను, నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదని చెప్పి తెగేసి చెప్పి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మరి ఇది వైసీపీ వర్గాల్లో ఒక తీవ్ర కలకరం సృష్టించింది. ఒకవేళ ఇప్పుడు గాన మెతక వైఖరి గాన వైసీపీ పార్టీ ప్రదర్శిస్తే రేపటి రోజున అందరూ ఇదే పందాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకవేళ గోరంట్ల మాధవ్ ఈ రోజు రెచ్చిపోయాడు కాబట్టి వైసీపీ పార్టీ మెత్తబడి వేరే చోట టికెట్ ఇచ్చే ప్రయత్నం లేదు, ఇంకోటో చేసిందనుకోండి, రేపు టికెట్లు కోల్పోయిన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డిని అటు జగన్మోహన్ రెడ్డిని వాయించి వదిలిపెడతారు. ఎందుకంటే మరి అలాగైతేనే టికెట్లు ఇస్తారేమోననే ఒక ఇది కూడా కలుగుద్ది. అయితే దీన్ని మాత్రం అధిష్టానం సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి మీద యుద్ధానికి వెళ్ళడం అంటే ఆషామాషి విషయం కాదు, జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి వెళ్ళటమే. సో సకల శాఖ మంత్రి అని ఉత్తినే అన్నారా, ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ శాఖ గురించి మాట్లాడాలన్నా ముందు వచ్చి మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకని ఆయనకి సకల శాఖ మంత్రి బిరుదు ఇచ్చింది. సో అలాంటి సకల శాఖ మంత్రితోనే ఈరోజు గోరంట్ల మాధవ్ రెచ్చిపోవడం అనేది ఖచ్చితంగా వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చకైతే దారితీసింది. మరి దీన్ని అధిష్టానం ఏ విధంగా పరిగణలో తీసుకుంటుంది, గోరంట్ల మాధవ్ ఆవేదన అర్థం చేసుకుని వెనక్కి తగ్గుతుంది. అయితే ఎంపీ విషయంలో తగ్గే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సీటుని వేరొక శాంత అనే ఆవిడికి ఇచ్చేయడం జరిగింది, బళ్ళారి నుంచి దిగుమతి చేసుకుని ఇచ్చేయడం జరిగింది. కాకపోతే వేరొక చోట నుంచి ఏమన్నా గోరంట్ల మాధవ్ ఒక అవకాశం కల్పిస్తారా, లేదా ఈసారికి పూర్తిగా దూరం పెడతారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. కానీ ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో అయితే పెను దుమారాన్ని రేపుతుంది. మరి ఇది అధిష్టానం దృష్టిలో పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, ఏ క్లాస్ తీసుకుంటాడా లేదా ఏం తీసుకుంటాడా అనేది అయితే మాత్రం వేచి చూడాలి.